ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి లైక్ మోస్ట్ అవైటింగ్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఫర్ ఉమెన్ అనమాట. సో నేను ఎప్పుడో చెప్పాను కదా, మీకు తప్పకుండా నా ఫ్యాషన్ జ్యువెలరీ దాని గురించి ఒక వ్లాగ్ చేస్తాను అండ్ మీ అందరికీ చూపిస్తాను అని చెప్పేసి, అండ్ నేను దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో కొన్ని సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాను అనమాట. మై ఫేవరెట్ అండ్ నా క్రియేషన్ అనమాట. సో ఇది వచ్చేసి నా బ్యాంగిల్ బాక్స్. సో ఇది వచ్చి అంటే లైక్ మనకి ఇండియాలో టూ మెనీ అంటే మనకి ఈజీ స్టఫ్ దొరుకుద్ది కదా, బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని పెట్టుకునేలాగా. సో నాకైతే ఇక్కడికి తెచ్చుకోలేదు, నేను మర్చిపోయాను అనమాట. సో నేను పెద్ద బాక్స్ అయితే బ్యాంగిల్స్కి పెట్టుకున్నాను. సో దానిలో నేను నా క్రియేటివిటీ యూజ్ చేసేసి నేను దానికి పార్టీషన్ ఇచ్చుకున్నాను అనమాట బ్యాంగిల్స్వి. సో ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చి లైక్ చూసారు కదా, బిస్కెట్ బాక్స్ అనమాట. సో కార్డ్బోర్డ్ బాక్స్ని నేను ఇట్లా కట్ చేసేసి నాకు ఈజీగా సార్ట్అవుట్ చేసుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను. సో చూసారు కదా ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఊరికే అటు ఇటు వేస్తే బ్యాంగిల్స్ అన్నీ అటు ఇటు పోతుంటాయి, మనకి ఏది కూడా క్లియర్గా సెట్స్ దొరకవు కాబట్టి సో నేను ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చి నా బ్యాంగిల్ కలెక్షన్. సో పింక్ గ్రీన్ బీడ్స్ చైన్స్కి కాంబినేషన్లో ఉండేలాగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో వైట్ పర్ల్స్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, చైన్ డ్రెస్సెస్ కాంబినేషన్లో వేసుకున్నప్పుడు తీసుకునేలాగా. సో టూ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకునేవన్నీ. సో ఇది వన్ మోర్ కలెక్షన్ అనమాట. సో ఇవన్నీ నా రెగ్యులర్ బ్యాంగిల్స్ ఇలా వేసుకునేవి. అండ్ మధ్యలో మనకి సీసం గాజులు వేసేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను ఒక సైడ్కి ఇలా పెట్టుకున్నాను. సో ఇది వచ్చి వన్ మోర్ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి వచ్చి రెగ్యులర్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. ఇది వన్ మోర్ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేసి ఏ కలర్ కాంబినేషన్లో ఉన్నా మల్టీ కలర్ యూస్ చేసుకునేలాగా వేసుకునే బ్యాంగిల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్గనైజింగ్ బాక్స్ వచ్చేసి చైన్స్ గురించి అనమాట. సో చైన్స్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బ్లాక్ మెటల్ చైన్స్, సిల్వర్ చైన్స్ అని ఇలా పెట్టుకున్నాను. ఏ ఐటమ్ అన్నా కానీ నేను ఫస్ట్ వాడు కవర్ ఇస్తాడు కదా, సో అదే కవర్లో మ్యాక్సిమమ్ డేస్ నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే ఆ జ్యువెలరీ పాడవ్వకుండా ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా కొత్తగా కొన్న దానిలాగా ఉంటుంది కాబట్టి కవర్లో వేసేసి పెట్టుకుంటాను అనమాట. సో ఒకవేళ కవర్స్ ఏమైనా కొన్న వాటివి పోయినా కానీ జిప్ లాక్లో వేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో మనకి ఇంట్లో ఎలాగో అన్ని సైజెస్ ఆఫ్ జిప్ లాక్స్ ఉంటాయి కాబట్టి సో ఎయిర్కి అదంతా కలర్ అది పోకుండా సో దట్ అవి ఫ్రెష్గా ఉంటాయి అండ్ మనకు కూడా ఈజీగా కనిపిస్తాయి. రీజనబుల్ ప్రైస్లో ఇలా రోడ్ మీద కనిపిస్తే, టైలర్స్ దగ్గర కనిపిస్తే కూడా కొంటుంటాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ బ్లాక్ మెటల్ చైన్. సో ఇదొకటి. అండ్ దీనికి వచ్చేసి కమ్మలు వచ్చాయన్నమాట. జస్ట్ నేను 200-300 ఆ ప్రైస్లో కొనేసుకున్నాను అనమాట నేను దీన్ని. చిన్నగా పర్ల్స్ వచ్చేసి ఇలా వైట్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయన్నమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ జ్యువెలరీ. అంటే మనం కుర్తీస్ వేసుకున్నప్పుడు, లాంగ్ ఫ్రాక్స్ టూ హెవీ కాకుండా సింపుల్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు నెక్కి ఇలా పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. దాని కమ్మలు వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ బిట్స్తో ఇలా వచ్చింది. కొంచెం హెవీగా కావాలి అనుకుంటే బ్లాక్ మెటల్లో సో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట మనం. సో పెద్ద రాణి హారము లైక్ బ్లాక్ మెటల్వి, బ్లాక్ సిల్వర్ జ్యువెలరీది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ గ్రీన్ అనమాట. సో ఎలాంటి శారీస్కైనా ఈ జ్యువెలరీ చాలా బాగుంటుంది. సో ఇట్లా సిల్వర్ జరీ ఉన్నదానికి, గోల్డ్ థ్రెడ్డింగ్ రాకుండా సిల్వర్ థ్రెడ్డింగ్ ఉన్న వాటికి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి దాని కమ్మలు అనమాట. నల్ల పూసల్లో కూడా ఇప్పుడు టూ మెనీ డిజైన్స్ వస్తున్నాయి కదా, సో నేను సింపుల్గా కుర్తీ స్పైస్కి వేసుకోవడానికి అని చెప్పేసి అలాగా స్టోన్ పెట్టించేసి ఇలా చేయించుకున్నాను. బీడ్స్, బ్లాక్ బీడ్స్ది. అండ్ సో దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. చిన్నగా పింక్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్ అండ్ కొన్ని పర్ల్స్ వచ్చాయన్నమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. బ్లాక్ బిట్స్ విత్ కస్టమైజ్డ్ నేమ్ అనమాట. సో ఇది మా హస్బెండ్ నేమ్ పెట్టించేసి నేను హస్బెండ్ నేమ్ పెట్టించేసి ఇలా బ్లాక్ బిట్స్ది చేపించుకున్నాను అనమాట. ఆల్రెడీ ఉన్న ఒక చైన్కి కూడా నేను అలా కస్టమైజ్ నేమ్ తోటి అది చేపించేసుకొని సో ఇలా
చైన్కి వేసుకున్నాను. సో ఇది కూడా మనకి కుర్తీస్కి అండ్ చిన్నగా ప్లెయిన్ శారీస్కి మనం బయటికి టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు ఆ శారీస్కి వేసుకోవచ్చు అనమాట. అండ్ బేసిక్గా జీన్స్ పైకి వాటిపైకి ఉండేలాగా ఇలా ఫ్యాన్సీ చైన్స్ కూడా వేస్తుంటాను. సో అది కూడా నా జ్యువెలరీ ఆర్గనైజర్ దానిలోనే పెట్టేసుకుంటాను. సో ఇదన్నమాట వన్ మోర్. సో జీన్స్కి శారీస్కి దానికి బాగుంటుంది. ఇది రూబీస్తో అయితే నేను ఒక చైన్ చేయించుకున్నాను. నేను ఇక్కడ బీట్స్ షో అయినప్పుడు వెళ్ళాను అనమాట. సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు బీట్స్ షోకి. నేను వచ్చిన స్టార్టింగ్లో అట్లానే టెంప్ట్ అయ్యి స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. ఇక్కడ బీట్ షో అయితే యూఎస్లో. సరే ఒకసారి వెళ్ళినందుకు తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా జీరో నాలెడ్జ్ ఉండే బీట్స్ పైన అప్పుడు, అండ్ ఇప్పుడు కూడా అట్లానే ఉందనుకోండి. $20 ఒక స్ట్రింగ్ పెట్టి కొనుక్కున్నాను బీట్స్. లాకెట్ నచ్చిందనమాట. సో నేను అడిగాను ఈ లాకెట్ దేనికి అని అంటే చైన్కి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో నేను $15 పెట్టేసి ఇలా లాకెట్స్ కొన్నాను. సో ఇట్లా బీట్స్ వేయించుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. నేను చేసిన తప్పేంటి అంటే ఈ లాకెట్స్ వచ్చి కొంచెం హెవీగా ఉన్నాయన్నమాట. సో ఈ హెవీ లాకెట్కి ఈ బీట్స్కి సెట్ అవ్వలేదన్నమాట. వెయిట్ ఊరికే ఇలా తిరగబడిపోవడము అలా అయిపోతుందన్నమాట. సో ఇది సరిగ్గా సెట్ అవ్వలేదు. సో నేను ఇది కొన్నప్పుడైతే ఇది చేయించుకున్నప్పుడైతే చాలా డిసప్పాయింట్ అయినా. సో అప్పుడే అనిపించింది అనమాట బీట్ జ్యువెలరీలో బేసిక్గా మనం రెడీ టు వేర్ ఉన్నది తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఒక ఐడియాతో కొనుక్కుంటాం దాన్ని ఇంప్లిమెంట్ చేయనీకేమో రాదు స్టోర్ వాళ్ళకి. సో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో మనము ఆ మనీ పెట్టి కూడా మనకి యూజ్ అవ్వకుండా ఉంటుంది అప్పుడప్పుడు. సో సేమ్ వే ఇది నేను ఎప్పుడు వేసుకున్నాను కానీ ఇలా పడుతూ ఉంటుంది. ఎవరో ఒకరు చెప్తుంటారు అనమాట సరిగ్గా చేసుకో అని చెప్పి చైన్. సో ఓకే, దట్స్ ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ మనకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వీల్ లెర్న్ ద థింగ్స్ కదా. సో అలా నేను లెర్న్ చేసేసి ఇంకెప్పుడు బీట్ షోకి పోయినా కానీ డైరెక్ట్ రెడీ టు వేరే కొనుక్కుంటాను. ఇది కూడా వన్ మోర్ సింపుల్ అండ్ పర్ల్ చైన్ అనమాట. ఈ కమ్మలు వచ్చి ఇలా చిన్నగా ఫ్లవర్ లాగా ఇచ్చాడనమాట. సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో నేను ఇలా అమెజాన్లో కొన్న బాక్స్తో నేను ఇయర్ రింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో ఒక్కో ఇయర్ రింగ్ ఇక్కడ అక్కడ పడిపోతూ ఉంటుంది కదా. సో ఈజీగా దొరకడానికి ఇలా పార్టిషన్ ఉన్న బాక్స్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ అంతా ఫ్యాన్సీ ఇట్లా ట్రెడిషనల్ గోల్డ్ మెటల్ బాక్సెస్ మొత్తము అన్ని కమ్మలు మాత్రము ఈ బాక్స్లో పెట్టుకున్నాను. సో ఈ కమ్మలు బుట్టాలే కానీ ఇలా వచ్చిందనమాట. సో ఇదేంటి అంటే ఇది మనం ఇక్కడ తీసేసి చెవుకి ఇటు పక్కన పెట్టేసుకొని ఇది వెనకాల ఇది పెట్టుకోవాలన్నమాట. సో ఇది వన్ మోర్ ట్రెండింగ్ బుట్టాలన్నమాట. సో ఇది చూసారు కదా, గ్రీన్ బీడ్స్ అంటే గ్రీన్ చైన్కి నాకు మ్యాచ్ అవుతుంది. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇట్లా పర్ల్స్ అవి. ఇందాక నేను చూపించిన చైన్స్ అన్నిటికీ కమ్మలు రాలేదు. సో నేనేం చేశానంటే నేను ఇట్లా విడిగా తీసుకొని ఇప్పుడు దీనిలో చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా. సో పింక్ చైన్కి కానీ గ్రీన్ చైన్కి పర్ల్ చైన్కి కానీ అన్నిటికీ కాంబినేషన్ ఇది మ్యాచ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి కమ్మలు తీసేసుకొని నేను కొనుక్కుంటూ ఉంటా. బుట్టాలు సో ఇలా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ట్రెండింగ్ అని చెప్పేసి నేను నచ్చింది నేను తీసేసుకుంటాను అనమాట. సో ఇలా బుట్టాలు జడా కుందన్స్లో నాకు ఆ చైన్స్ చౌకర్ కానీ పెద్ద చైన్కి కానీ మ్యాచ్ అయ్యేలాగా సో నేను ఈ కమ్మలు తీసుకున్నాను. సో ఇది గ్రీన్ స్టోన్స్. బేసిక్గా నేను ఏదైనా మల్టీ కలర్వే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఊరికే కమ్మల బుట్టలు కాకుండా వేరు మోడల్స్ కూడా తీసుకుందామని చెప్పేసి సో ఇలా కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో సపరేట్గా తీసుకున్నాను నేను ఇది. బట్ నాకు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది చైన్కి అండ్ దానికి. గ్రీన్ స్టోన్ కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇట్లా పికాక్ లాగా వచ్చేసి ఉంది కదా. సో ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా హెవీగా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ కాకుండా యాంటిక్ ఫినిషింగ్. ఇది కూడా సింపుల్గా బాగుంటుంది. మనకు శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మంచిగా సెట్ అవుతుంది అనమాట. హ్యాంగింగ్స్ చాలా తక్కువ కొంటాను. నాకు స్టడ్ ఉంటేనే నచ్చుతుంది. ఇట్లా నా చెవు పెద్దగా ఉంది కాబట్టి స్టడ్ ఉన్నవే నేను ప్రిఫర్ చేస్తాను. సో చాలా తక్కువ హ్యాంగింగ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. నా దగ్గర చాలా జుమ్కీస్ ఉంటాయి, అంటే చాలా కమ్మల బుట్టాలు ఉంటాయి. ఎందుకంటే ఫేస్ ఇలా మంచిగా కనిపిస్తుంటుంది కదా కమ్మల బుట్టాలు పెట్టుకుంటే, అండ్ చాలా నిండుగా కూడా ఉంటుంది.
వన్ వన్ ఇయర్ టాప్స్ బాక్స్ ఈస్ డన్. అన్నీ కాస్ట్లీవే కాకుండా సింపుల్వి కూడా కొంటూ ఉంటాను నేను. సో ఇది కూడా చూసారు కదా, ఇందాక నేను చూపించింది వచ్చేసి బిగ్ బాక్సెస్ అనమాట, అంటే లైక్ పెద్ద కమ్మలు సరిపడా బాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి చిన్నటి ఇయర్ టాప్స్ అండ్ చైన్స్ అవన్నీ పెట్టుకునేలాగా ఉంటుందన్నమాట. సో దీనిలో మనకి అమెజాన్లో చాలా బాక్సెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 36 గ్రిడ్. సో ఇక్కడ ఇవి మనము ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్స్ తీసేసుకొని మనకి ఎక్కడ కావాలి అని అనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇవి బ్లాక్ మెటల్వి కూడా ఇట్లా సింపుల్ టాప్స్ అన్నీ తీసుకుంటాను అనమాట. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో, అంటే లైక్ ఇట్లా మనం ఇట్లా చేస్తూ ఉంటే అది డ్యాన్స్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా కొంచెం క్రేజీ ఉన్న టాప్స్ అన్నీ కొంటూ ఉంటాను అనమాట. సో బ్లాక్ మెటల్లో కూడా ఇట్లాంటి టైప్ కనిపించిందని చాలా ఎగ్జైట్ అయి ఉండే నేను కొన్నప్పుడు. సో ఇది అనమాట వన్ మోర్ థింగ్. మల్టిపుల్ చాలా స్టఫ్ ఉన్నాయి, ఇవన్నీ చూపించాలంటే ఇంకొక వ్లాగ్ చేయాలి. సో అందుకని దానిలో నాకు నచ్చినవి మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. సో ఇట్లా చాంద్బలిలో కూడా సింపుల్ టాప్స్ తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ రేట్ పెట్టేసుకున్నాను, 50 రూపీస్ 100 రూపీస్ అలాంటివి కూడా స్టఫ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ జుమ్కి. అండ్ లాకెట్ లాక్ కూడా కొనుక్కున్నాను అనమాట. సో ఇది వచ్చి లాకెట్కి కమ్మలు వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. సింపుల్గా కుర్తీసేసుకున్నప్పుడు ప్లెయిన్ చైన్స్కి సో లాకెట్ విత్ కమ్మలు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. చెప్పాను కదా, నేను 5-10 రూపీస్ కమ్మలు కూడా కొంటూ ఉంటాను, ఎందుకంటే నాకు మ్యాచింగ్ పిచ్చి బాగా. సో మ్యాచింగ్స్ పెడుతూ ఉంటాను అనమాట. సో ఇట్లాంటి స్టర్ట్స్ సింపుల్ స్టర్ట్స్ కూడా కొనుక్కుంటాను. సో రోజు కుర్తీస్కి అట్లా వేసుకోనికి బాగుంటుంది బయటికి వెళ్తే అని చెప్పేసి ఇలా మ్యాచింగ్వి కూడా తీసుకుంటాను. దీనిలో ఆల్మోస్ట్ నా దగ్గర 12 కలర్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇట్లా పార్టిషన్ చేసేసి పెట్టుకున్నాను. సో ఇలా బ్రాస్లెట్స్ అండ్ చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ కూడా ఇట్లా చిన్న పార్టిషన్ ఉన్న బాక్స్లో పెట్టేసుకుంటే ఈజీగా మనకి కనిపిస్తుంది. హియర్ కమ్స్ ద ఎండ్. హోప్ యూ లైక్ ద వీడియో. సో నా కలెక్షన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి అండ్ మీ ఫ్యామిలీస్ కూడా పంపించి సబ్స్క్రైబ్ అవ్వమనండి. సో ఇలాంటి యూస్ఫుల్ స్టఫ్ అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.